ఈ జెల్ కనుక వాడితే మీకు కంపల్సరీ హెయిర్ అయితే మంచి గ్రోత్ ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, అసలు మంచి రిజల్ట్ అనమాట. ఈ జెల్ అనేది హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ వచ్చేసి మంచి హెయిర్ టిప్ అయితే మీకు చూపిస్తున్నాను. అది కూడా హెయిర్ ప్యాక్ అనమాట. ఇది వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ యూజ్ చేసినా చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, అలానే షైనీగా ఉంటుంది అనమాట. హెయిర్ డాండ్రఫ్ కూడా మంచిగా రిమూవ్ అవుతుంది. ఇది వచ్చేసి తెలుగులో అయితే అవిసె గింజలు అంటారు, ఇంగ్లీష్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా. వీటిని అయితే ఇప్పుడు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అలానే బయట షాపులో కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. వీటిని 10 రూపీస్ ప్యాకెట్ నుంచి మనకు కిలో వరకు కూడా ఇస్తూ ఉంటారు. వీటిని అయితే తీసుకొచ్చుకొని ఇంట్లోన ప్రిపేర్ చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ అయితే. ముందుగా నేనైతే ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 200 ml వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం అవిసె గింజలు ఉంటాయి కదా, ఇవి వచ్చేసి మన హెయిర్కి సరిపడినంత అనమాట. మనకు కొంచెం ఎక్కువే తీసుకున్నా కూడా ఫ్రిడ్జ్లో అట్లా స్టోర్ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అలానే ఫ్రెష్గా దొరికిన కర్రీ లీవ్స్ ఉంటాయి కదా, కరివేపాకు, అది కూడా వేసుకున్నాను. వేసుకున్నంత ఒక 5 నిమిషాల పాటు ఇలా కలిపితే మనకు ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నురగలాగా వచ్చేసి ఒక జెల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జెల్ అండి మన హెయిర్కి చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. మన హెయిర్లో ఏమన్నా కొంచెం డాండ్రఫ్ ఉన్నా, లేకపోతే స్కాల్ప్ కొంచెం ఇచ్చింగ్ ఉన్నా, మనకు హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా, అలాంటివి ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా ఈ జెల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నిజం చెప్తున్నాను, నేను 2021 ఎండింగ్లో గుండు చేయించుకున్నాను. ఆ పిక్స్ కూడా వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి కావాలంటే. అప్పటి నుంచి నేను డైలీ అంటే ఏదో ఒకటి తినే ఆహారంలో కానీ, లేకపోతే మామూలు ఇట్లా జెల్ రూపంలో కానీ వీక్లీ 2 టైమ్స్ అన్నా వాడుతూ ఉంటాను. మంచి రిజల్ట్ ఉంది. దీంతోపాటు నేను హెయిర్కి ఎలాంటి షాంపూ వాడతానంటే, ఇక్కడ శీకాకాయలు చూపిస్తున్నాను కదా, ఇవి మనకి బయట కిరాణా షాపుల్లో అయితే దొరుకుతూ ఉంటాయి. అలానే కుంకుడుకాయలు అనమాట. వీటి నేను హాఫ్ కేజీ తీసుకొచ్చుకుంటే మాకు దాదాపు ఒక 2 months వరకు వస్తాయి. నేను పాప ఉంది కదా, నాకు 7 years అమ్మాయి ఉందనమాట. తనకు కూడా నేను ఇవే వాడుతుంటాను. చాలా అంటే చాలా బాగుంటుంది. షాంపూ కూడా నేను బయట ఎక్కడ కెమికల్ ఉండేవి వాడను అనమాట. వీటిని అయితే కొంచెం చిన్నగా అంత మంచిగా దంచుకొని ఒక్కొక్కసారి 5-6 వేసుకుంటానండి హెయిర్కి షాంపూ లాగా రెడీ చేసుకోవడానికి. నాకు ఇక్కడ దంచుకొని లోపల సీడ్ ఉంటుందన్నమాట. ఆ సీడ్ అయితే మనం తీసేసి కొంచెం చన్నీళ్ళలో కానీ లేకపోతే వేడి నీళ్ళలో కానీ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే, స్నానానికి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు లేక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి అది మనము వేసిన కుంకుడుకాయలు శీకాకాయ మంచిగా నానిపోతుంది. అప్పుడు చేత్తో మంచిగా ఇట్లా ఒకసారి పిసిగేసి దాంట్లో ఉన్న పిండి అంతా బయట పడేసి మనం ఆ వాటర్ అయితే షాంపూలాగా వాడచ్చు. అంతగా ఎక్కువ నురగ రాదు అనుకుంటే కొంచెం మీరు ఏదైనా వాడే షాంపూ లిటిల్ బైట్ అయితే వేసుకోండి. మంచిగా ఉంటుంది హెయిర్ కూడా, మనకు ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అంతా వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఇలా మంచిగా నలుముకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాల పాటు. ఈలోపు జెల్ కూడా అంతా కొంచెం చల్లారిందనమాట. చూస్తున్నారు కదా, మనం ఫ్లాక్సీడ్ జెల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. నేను అనుభవంతో చెప్తున్నాను, నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అంటే హెయిర్ చాలా గ్రోత్ అయిందండి నాకు, నిజం చెప్తున్నాను. తర్వాత దీంతోనే నేను మామూలు లడ్డూలాగా తింటుంటాను. తర్వాత పిల్లలు కూడా అంతే, మామూలు మునగాకు పౌడరు, కరివేపాకు పౌడర్ చేసిన దాంట్లో కూడా వేసుకుంటానండి, బాగుంటుంది. ఇది వచ్చేసి వీక్లీ వన్స్ నువ్వు తలకు పెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే మనం తినే దాంట్లోకి వేసుకున్నా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం జెల్ ఇదంతా ఉంటుంది కదా, దీంట్లోకి అయితే ఆముదం అయితే వేసుకుంటున్నాను. అది ఈ జెల్ వాడడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అలానే థిన్గా ఉన్నా కూడా హెయిర్ అనేది కొంచెం బౌన్సీగా థిక్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, ఒకసారి వాడండి. చెప్తున్నాను కదా, ఇది వచ్చేసి 7 years 6 years అవ్వ పిల్లలు కూడా వాడినా ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, మంచిగా గ్రోత్ అవుతుంది వాళ్ళకు కూడా. సో ఈ జెల్ అనమాట. ఇలా మీలో ఎంతమంది యూజ్ చేస్తారో చెప్పండి. ఎవరైనా ఇన్ కేస్ వాడిన వాళ్ళు ఉంటే మీ రిజల్ట్ ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఇక్కడ నేను నాకు తగినంత హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లోకి అయితే నేను ఆముదం అయితే యాడ్ చేస్తున్నాను. ఆముదం బదులు మనము
కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా వాడచ్చు. నేను ప్రజెంట్ ఆముదం అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను మిల్ల దగ్గరికి పోయి పట్టించుకొచ్చిన ఆముదం అనమాట ఇది. సో అంతా ఒకసారి కలిపేసి నా హెయిర్కి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదనమాట ఇవాల్టి వీడియో అయితే. మంచి హెయిర్ గ్రోత్ అయ్యే టిప్పే అనమాట ఇది. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఎంతమంది వాడుతున్నారో కూడా చెప్పండి. సో ఇంక ఇది వచ్చేసి మిగతా ఉంటుంది కదా మిగిలిన జెల్ అనమాట. ఇది ఇంకొకసారి కొంచెం వాటర్ పోసి మరీ అయినా ఉడకపెట్టచ్చు, లేకపోతే మన హెయిర్కి మిక్సీ పట్టుకొని మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఫుల్ సీడ్స్తో పాటు అప్లై చేసుకొని తర్వాత మనకి హెడ్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇదనమాట, నేను కొంచెం వేడి నీళ్ళలోనే వేసి ఉడకపెట్టేసాను. ఇది నా హెయిర్కి అయితే షాంపూ లాగా ఇదనమాట ఇవాళ వీడియో అయితే. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.